అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాల విషయంలో సంచలన ప్రకటన చేశారు. షుగర్, ఒబేసిటీ ఉన్నవాళ్లు యుఎస్ వీసా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్త గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ నిబంధనలు వెంటనే అమలు చేయాలని ఎంబసీలు, క్యాన్యులర్ కార్యాలయాలకైతే ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఇక షుగర్, ఒబేసిటీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇకపై అమెరికా వీసా పొందడం కష్టం కానుంది. అమెరికా వీసా కోసం అప్లై చేసుకునే దరఖాస్తుదారులు ఆరోగ్య పరిస్థితిని ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించారు. స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా టీబీ వంటి అంటువ్యాధులు ఉన్నాయా లేదా అనే చెక్ చేసే ఈ నిబంధనలైతే తాజాగా సవరించారు. మరిన్ని వ్యాధులను ఈ జాబితాలో అయితే చేరుస్తూ మార్గదర్శకాలు రూపొందించారు. ఇప్పుడు తాజాగా షుగర్, ఒబేసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే అలాంటి వారికి కూడా వీసా వచ్చే అవకాశం లేదు. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారులు మెడికల్ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి అయితే సారించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు ఏదైతే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారో వీసాలపై, దాని గురించి అది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? అది ఈ H1B వీసాలకు సంబంధించి గత కొంతకాలంగా కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సంచలనంతో వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. అంటే గతంలో $1,00,000 ఫీజు పెంచడం కానీ ఇవన్నీ కూడా కొన్ని సంచలన నిర్ణయాలైతే అమెరికా ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. ఆ తర్వాత దీనికి సంబంధించి కొన్ని సడలింపులు అయితే ఇచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం కూడా ట్రంప్ సర్కార్ తీసుకుందనే చెప్పాలి. అంటే షుగర్ కానీ, అంటే చక్కెర వ్యాధి కానీ, ఒబెసిటీ ఉన్న వాళ్ళకు అమెరికా వీసా ఇవ్వలేమంటూ కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసింది అక్కడ ప్రభుత్వం. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి ఎంబసీలు కానీ, కాన్యులర్ కార్యాలయాలకు కానీ, అంటే ఇమిగ్రేషన్ కార్యాలయాలకు కానీ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా అంతర్జాతీయ మీడియా చెప్తోంది. అంటే దీనికి సంబంధించి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పలు కీలక కారణాలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఆ కారణాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే, అంటే ఒబెసిటీకి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులు, అంటే ఆస్తమా కానీ, స్లీప్ ఎప్నియా కానీ, హై బ్లడ్ ప్రెషర్ వంటివి పరిశీలిస్తారు. ఇక వీసా అధికారులు దరఖాస్తుదారుడు ప్రభుత్వ మద్దతుపై ఆధారపడకుండా సొంతగా వైద్యం కానీ, జీవన ఖర్చులు కానీ తగినంత కవర్ చేయగలరా అనేది కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చూస్తారు. ఆ ఆర్థిక సామర్థ్యం సరిగ్గా, అంటే దానికి సరిపడకపోతే మాత్రం ఎవరైతే వీసా అప్లై చేశారో వాళ్ళు, అంటే వాళ్ళు దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఖర్చులపై ఆధారపడవచ్చు అని కనుక భావిస్తే వీసా రద్దు చేసే అవకాశం ఉంటుంది. అలాగే పర్మనెంట్ రెసిడెన్సీ కోసం కూడా దరఖాస్తు చేసే వారికి నిబంధనలు ఎక్కువగా అమల్లోకి రానున్నాయి. ఇక ఒబెసిటీ ఉన్న వ్యక్తులు కూడా ఆపరేషన్లు చేయించుకునే విషయంలో కానీ, ఆరోగ్య స్థితి ఆధారంగా కానీ, వీసాల నియమాల పరంగా కానీ ఇటు వాళ్ళకన్నీ కూడా కొత్త కండిషన్లు ఉన్నాయి. పూర్తిగా వీసా రద్దయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక సామర్థ్యంతో సరిచూసి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది అంటే ఇప్పటికిప్పుడు అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వీసాలు అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా దీనికి సంబంధించి అన్ని రకాల పరీక్షలు, విద్యార్థులకు సంబంధించి దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ H1B వీసాలకు సంబంధించి మరి వెంకట్, ఇప్పుడు ఇది H1B వీసాలను ఏమైనా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మామూలుగా భారత్ లాంటి దేశాల్లో కానీ, చైనా లాంటి దేశాల్లో కానీ, ఇతర దేశాల్లో కానీ ఈ మధ్య కాలంలో ఒబెసిటీ సమస్య తీవ్రంగా ఉంది. అదేవిధంగా షుగర్ సమస్య కూడా తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది. అది అంటే వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు షుగర్ వ్యాధి ఎక్కువగా వస్తూ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది. టెక్ నిపుణులు కూడా చాలా మంది షుగర్ వ్యాధితో, ఒబెసిటీతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వీసాలకు అప్లై చేస్తున్న వాళ్ళందరూ కూడా డ్రాప్ అయిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. మరి ఇప్పుడు ట్రంప్ తాజా నిర్ణయంతో మళ్ళీ అమెరికా వెళ్ళాలి అనుకునే వారి సంఖ్య ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకనంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మరిన్ని ఇబ్బందులు పడటం, లేదంటే ఒకవేళ ఇక్కడ వీసా వచ్చినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా పరీక్షలు చేసి మళ్ళీ అక్కడి నుంచి వీసా రద్దు చేసి వాళ్ళు తిరిగి వచ్చేసేయాలి అని అంటే బోల్డ్ ఖర్చు అవుతుంది. దాదాపు $1,00,000 ఖర్చు. అంటే భారత్ లాంటి దేశాల్లో ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ₹1,00,00,000 ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు అయ్యి అక్కడ ఏదైనా ఇబ్బందులు తలెత్తిన తర్వాత మళ్ళీ వచ్చేస్తే అంత పెద్ద సమస్య. కాబట్టి చాలా మంది కూడా ఇప్పుడు అమెరికా వెళ్లే ఆలోచన విరమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెనడా వంటి దేశాలకు, రష్యా వంటి దేశాలకు ఖచ్చితంగా వెళ్లే ప్రయత్నం ఇది జరుగుతుంది. అలాగే యూరోప్ లోని కొన్ని దేశాలు కూడా ఇట్లా కొంత ఆహ్వానం పలికే పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ వెంకట్. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని అయితే అమెరికాలోకి అయితే ఆహ్వానిస్తే భవిష్యత్తులో మరికొన్ని సమస్యలు అయితే తలెత్తుతాయని, ఆ సమస్యలు ప్రభుత్వ ఖజానాపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు.
కాబట్టి కొన్ని వ్యాధులున్న దరఖాస్తుదారులైతే అమెరికాలోకి రానివ్వకపోతే సమస్యలకు చెక్ పెట్టినట్లే అవుతుంది అనైతే ట్రంప్ ప్రభుత్వం అనుకుంటుంది. ఇక ఇలాంటివన్నీ ఆలోచించే డయాబెటిస్, ఊబకాయం ఉండేవారికి అమెరికా వీసా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లయితే తెలుస్తోంది. ఇక షుగర్, ఒబేసిటీ వంటి వ్యాధులకైతే దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. సో దీనికోసం లక్షల డాలర్లనైతే ఖర్చు చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కుటుంబ సభ్యులపై ఎక్కువ ఆర్థిక భారం మోపుతోంది. సో దీనికి ప్రభుత్వం అయితే ఏమైనా సహాయం అందించాలా, లేదంటే ప్రభుత్వం సహాయం లేకుండా కుటుంబ సభ్యులే సొంతంగా ఖర్చును భరించగలరా అనే విషయం కూడా అధికారులు అయితే పరిగణలోకి తీసుకుంటారు. వలసదారుల వల్ల అమెరికాలో ఇబ్బందులు ఏమన్నా తలెత్తకూడదని ట్రంప్ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు కఠినమైన చర్యలు అయితే తీసుకుంటోంది. ఇక ఇప్పటి వరకు అనేక కారణాల వల్ల అయితే వీసాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు షుగర్, ఒబేసిటీ వంటివి కూడా అమెరికా వీసా పొందలేరు. ఇక మరోవైపు అమెరికాలోకి ఇతర దేశాల నుంచి వచ్చే వలసలను కూడా తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం విస్తృత ప్రచారం అయితే భాగంగా ఈ కఠిన నిర్ణయాన్ని అయితే తీసుకొని వచ్చింది. ఇప్పటికే విదేశీ విద్యార్థులు డ్యూరేషన్ ఆఫ్ స్టే పై అయితే పరిమితులు విధించడం, H1B వీసా కొత్త దరఖాస్తులపై కూడా అదనంగా $1,00,000 అంటే భారత కరెన్సీలో 88 లక్షల ఫీజును అయితే విధించడం వంటి కఠిన చర్యలు అయితే అమలు చేస్తోంది. ఇక తాజా నిర్ణయంతో వివిధ దేశాల నుంచి అమెరికా వెళ్ళాలి అనుకునే లక్షలాది మంది వెనక్కి తగ్గే అవకాశాలు అయితే చాలానే కనిపిస్తున్నాయి.